విశ్వగురువులు అంటే ఎవరు? ఈ భూప్రపంచానికి మాత్రమే కాదు, యావత్ విశ్వానికే నీతులు చెప్పే వాళ్ళను విశ్వగురువులు అంటారు. వీళ్లకు విశ్వగురువులతో పాటు ఇంకా ధర్మాత్ములని, సనాతన ధర్మాత్ములని రకరకాల ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్యాగ్ లైన్లు కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మాత్రమే ఉంటాయి. శూద్ర, దళిత, గిరిజన, మైనార్టీలు ఈ నీతులు విని తరించి మైమరిచిపోవాలి. వాటిని తూచా తప్పకుండా పాటించాలి. కానీ చెప్పిన వాళ్ళు మాత్రం వాటిని పాటించరు. మేము మానవాతీతులం, మేము చెప్పిందే నీతి, చేసిందే శాసనం, మాకు రాజ్యాంగంతో పని లేదు, మేము అబౌవ్ ద లా అంటారు. అందుకే ఆర్ఎస్ఎస్ అనే సంస్థను రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. దానికి ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ ఎదుటి వాళ్ళ మీద మాత్రం విపరీతంగా ఆరోపణలు చేస్తుంటారు. వాళ్లకు వీళ్లకు అందరికీ విదేశాల నుండి ఫండింగ్ వస్తోంది, అందరూ దేశద్రోహులు అని చెలరేగిపోతుంటారు. వీరి అరాచకాన్ని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ మధ్య కడిగి పారేశారు. ఒక వీధి వ్యాపారి కూడా తన బిజినెస్ను రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఆర్ఎస్ఎస్ సంస్థ ఎందుకు రిజిస్టర్ కావడం లేదు? విదేశాల నుండి వచ్చే నిధులపై, గురుదక్షిణ పేరుతో వస్తున్న ఫండ్స్పై పారదర్శకత, ఆడిటింగ్ ఎందుకు లేదు అని ఆయన ప్రశ్నించారు. దీనికి బదులుగా ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఎగ్జిస్టెన్స్కు చట్టపరమైన రిజిస్ట్రేషన్ పేపర్లు అవసరం లేదని, అది శతాబ్ద కాలంగా ప్రజల విశ్వాసంతో నడుస్తోందని వ్యాఖ్యానించారు. విశ్వాసం అంట, రిజిస్ట్రేషన్ అవసరం లేదంట. ధర్మాత్ములనే రిజిస్టర్ చేసుకోమంటారా? చరిత్ర చదువుకోరా? మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఎంత ధైర్యం మీకు అనే సందేశాన్ని అంతర్లీనంగా ఇస్తున్నారు. బహుశా ప్రియాంక్ ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించడాన్ని ఏమైనా మనసులో పెట్టుకున్నారేమో. దుర్మార్గానికి వడిగట్టారు. ప్రియాంక్ తండ్రిని అవమానించే పనికి పూనుకున్నారు. 100 ఏళ్ల కిందట ఏం చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ముందుగా ప్రస్తుతం జరిగిన సంఘటనను చూద్దాం. ఆ తర్వాత 100 ఏళ్ల కిందట జరిగిన దారుణాన్ని చూద్దాం. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, సామాజిక దుమారాన్ని రేపింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించిన రామ్లీలా మైదానంలో ఆయన ర్యాలీ ముగిసిన 2 రోజులకే ఒక సంస్థ శుద్ధీకరణ హోమం నిర్వహించడం సమాజంలో లోతుగా పాతుకుపోయిన కుల వివక్ష ఆలోచనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. 2026 ఆగస్టు 8న కాంగ్రెస్ నిర్వహించిన విజయ్ శంకరాద్ ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. అయితే ఆగస్టు 10న శ్రీ రామ్ సేన ధర్మార్థ సేవా న్యాస్ సభ్యులు ఆ వేదిక వద్ద గంగాజలం చిలకరించి యజ్ఞం చేస్తూ శుద్ధీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై ఖర్గే మాట్లాడుతూ ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, అస్పృశ్యత వేదనను, అన్టచబిలిటీ బాధను మళ్ళీ గుర్తు చేసిందని ఎంతో బాధపడ్డారు. బాధ్యులపై అట్రాసిటీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టి అధికార బీజేపీకి దళిత వ్యతిరేక మనస్తత్వం ఉందంటూ ఆరోపించింది. రాజ్యసభలో మాట్లాడిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ తరఫున వచ్చే స్టేట్మెంట్లన్నీ కంటి తుడుపు చర్యలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ధర్మాత్మలకు ఎవరైనా కష్టం, నష్టం కలిగిస్తే వారి ఇళ్ల మీదకు బుల్డోజర్లు పంపిస్తారు. కానీ ఈ ధర్మాత్మలు శూద్ర, దళిత, గిరిజనులకు కష్టం, నష్టం కలిగిస్తే మాత్రం కాలక్షేపం కబుర్లు చెప్తుంటారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాకేం కనబడడం లేదు, మేమేమీ చూడడం లేదు అంటుంది. గోధి మీడియానే కాదు, మన తెలుగు మీడియా కూడా అంతే అరాచకానికి ఒడిగడుతోంది. ధర్మాత్మలు చేసే అరాచకాలకు కుమ్ము కాస్తోంది. ప్రజలు ఆంధ్ర పత్రికలను చదివేటప్పుడు, టీవీ న్యూస్ ఛానళ్లు చూసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ పేపర్లు, ఛానళ్లు కొన్ని వార్తలను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నాయనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అదే సమయంలో గోరంత వార్తకు కొండంత ప్రచారం కూడా కల్పిస్తుంటాయనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. నిజాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చెప్పేది కూడా వినాలి, లేదంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్తారు. ఉత్తరాఖండ్లో జరిగిన సంఘటన ఈనాటి కొత్త పరిణామం ఏమీ కాదు. 99 ఏళ్ల క్రితం జరిగిన మహద్ సత్యాగ్రహం నాటి సంఘటనను ఇది గుర్తు చేస్తోంది. 1927 మార్చి 10న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో దళితులు మహారాష్ట్రలోని మహద్లోని చౌదరి చెరువు నీటిని తాగి తమ ప్రాథమిక మానవ హక్కును చాటుకున్నారు.
అయితే దళితులు నీటిని తాగడం వల్ల చెరువు మైలపడిపోయిందని భావించిన సంప్రదాయ అగ్రవర్ణాల వారు 108 కుండల ఆవు పాలు, పెరుగు, గోమూత్రం, పేడ మిశ్రమాన్ని చెరువులో పోసి వైదిక మంత్రోచ్చారణల మధ్య ఆ నీటిని శుద్ధి చేశారు. 100 ఏళ్లు గడిచినా రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిన శుద్ధీకరణ పేరుతో ఇలాంటి చర్యలు చేపట్టడం చారిత్రక వివక్ష కొనసాగింపుకు ఒక సంకేతంగా నిలుస్తోంది. 1927లో చెరువు నీటిని శుద్ధి చేసిన మనస్తత్వానికి 2026లో మైదానాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన ఆలోచనకు పెద్ద తేడా లేదు. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆచారాలు కేవలం ఒక నాయకుడిని అవమానించడం మాత్రమే కాదు, సమతా భావనను దెబ్బతీస్తాయి. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సమాజంలో ఈ సంకుచిత మనస్తత్వం మారినప్పుడే నిజమైన స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమవుతాయి.